మన కామ్రేడ్ వివేక్ 10వ వార్షిక దినోత్సవానికి స్మారక ఉపన్యాసానికి విచ్చేసినటువంటి పెద్దలకి ఉపాధ్యాయులందరికీ కూడా ఉద్యమాభినందనలు. నిజంగా వివేక్ చాలా చిన్న వయసులో చెప్తున్నారు. నేను కూడా 5 సంవత్సరాల వయసులో 2000 సంవత్సరంలో జడిపిలో సూర్యాపేట జడిపి బాయ్స్ హై స్కూల్లో జరిగినప్పుడు అందరూ వచ్చారు, కుటుంబ సభ్యులందరూ. మన యోగానందాచార్యులు సారు, చారీ సారు, వాళ్ళతో పాటు బుడ్డోడు చిన్నోడు అందరికీ డిస్పోజల్ గ్లాస్ తెచ్చుకుంటూ మంచినీళ్ళు ఇస్తున్నాడు. నాకు కూడా అదే జ్ఞాపకం మన వివేక్. ఆ వాస్తవానికి ఇప్పుడు అతను మాట్లాడినట్టుగా, కోటయ్య గారు మాట్లాడినట్టుగా తన కుటుంబ ప్రభావం కావచ్చు, తన పాఠశాల ప్రభావం కావచ్చు, తన పరిసరాల ప్రభావం కావచ్చు, ప్రశ్నించే విధానం ఆ బిడ్డలో ఉండడం అనేది జరిగింది. అట్లాగే ఆ బిడ్డ అటే పయనించాడు. ఎందుకంటే ఆయన ఆలోచనలు అనేవి ఆకాశానికి ఎత్తే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని సక్సెస్ చేయాలంటే ఈ జనసమూహంలో సాధ్యపడదు అని ఒక కాంక్షతోటి ఆ బిడ్డడు అటు దారి పట్టడం అనేది జరిగింది. అది ఏదైనా కావచ్చు, కానీ ఈ తల్లి శోకానికి మాత్రము అది ఆపడము ఎవరి తరం కాదు. ఆమె ఎంత బాధపడుతుందో అతని జ్ఞాపకము జరిగిన సందర్భంలో నాకు కూడా విపరీతమైనటువంటి దుఃఖం వస్తుంది. ఎందుకంటే తల్లి బిడ్డను కానీ తన ముందు ఎన్నో ఆశలు, కలలు కంటుంది. ఆ కలలు ఆ రూపంలో నెరవేరినట్టుగా ఆ తల్లిదండ్రులు భావించుకుంటూ గర్వపడుతూ మరి ముందుకు సాగుతున్నారు. మీరు అలాగే సాగండి. ఆ ప్రతి బిడ్డ ఉద్యమ వీరుడు, ప్రతి ఒక్కడు మీ బిడ్డగానే భావించేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ మరి వివేక్కు ఒకసారి జోహార్లు. జోహార్లు వివేక్కి, కామ్రేడ్ వివేక్కి జోహార్లు, జోహార్. మరి ఇంతటితోని వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ సభ ఇంతటితోని ముగించినదిగా తెలియజేస్తున్నాను. అందరికీ ఉద్యమ అభినందనలు. థ్యాంక్ యూ.